రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేశారు. కానీ ఈ మెగా డిఎస్సిలో ఎన్నో అవకతవకలు జరిగాయంటూ కూడా ఈరోజు వైసీపీ శ్రేణులంతా కూడా భారీ ఆందోళన చేపడుతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో కేంద్రంలో చూసుకుంటే సీజేపీ ఆధ్వర్యంలో జరిగినటువంటి నిరసనలు అయితే భారీ ఎత్తున కూడా నిర్వహించడంతో అక్కడ ఉన్నటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి దీనన్నిటి కూడా బాధ్యత వహిస్తూ ఒకవైపు అయితే రాజీనామా అయితే చేశారు. ఇదే క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ ఇవన్నీ కూడా బాధ్యత వహించాలంటూ నేడు ఉన్నటువంటి నిరుద్యోగుల పాలిట ఒక వాళ్ళ పక్షపాతిగా నిల్చొని ఈరోజు దీనికి బాధ్యత వహిస్తూ ముందుకు వెళ్ళాలంటూ కూడా ఈరోజు ఉన్నటువంటి వైసీపీ శ్రేణులంతా కూడా ఆందోళన చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు విజయనగరంలో కూడా అదే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. భారీ ర్యాలీ కూడా నిర్వహించడానికి అంత సిద్ధమవుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడడానికి యువనేత అయినటువంటి బొత్స అనుష గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం గారు చెప్పండి, ఎలా చూడాలి ఏంటి? ప్రశ్న చూసుకుంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క డిఎస్సి పైన ఆందోళన ఏ విధంగా చూడాలి ఏంటిది? ఈరోజు 28వ తారీఖు ఈ వర్షంలో కూడా మేము అందరం ఎందుకు రోడ్డెక్కామంటే విద్యాశాఖ అంటే కేవలం బడుల్లో పాఠాలు చెప్పడమే కాదు, పాఠాలు చెప్పాక వాళ్ళకి ఎలా ఉపాధి కల్పించాలో నేర్చుకునేటట్టు చెయ్యాలని మేము ఈరోజు రోడ్డెక్కాం. వాళ్ళు ఏం చెప్పారు? మెగా డిఎస్సి అన్నారు. 16,000 ఉద్యోగాలు తీశారు. ఆ 16,000 ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటాని ఎగ్జామ్ లేకుండా 400 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. 400 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఒక జీవో తెచ్చారు. ఏంటి? జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 తెచ్చారు. మరి వాళ్ళ జీవోల మీద వాళ్ళకే నమ్మకం లేదు. ఎందుకు అవన్నీ ఆ 2 జీవోలు రద్దు చేశారు అంటే ఏంటి? వాళ్ళు సిబిఐ ఎంక్వైరీ వేయడానికి కూడా ముందుకు రావట్లేదు. వాళ్ళు చేసిన తప్పు అని వాళ్ళకి తెలుసు. ఇది ఒకటే కాదు, ఫీజు రియంబర్స్మెంట్ కొత్తం. మా జగనన్న ప్రభుత్వంలో కేవలం ఎలక్షన్స్ ముందు ఉన్న 1 క్వార్టర్ 2 క్వార్టర్లు మాత్రమే బకాయి ఉన్నాయి. ఈ రోజు చూస్తే సుమారు 9 క్వార్టర్లు బకాయిలు ఉన్నాయి. మొన్న ఎంతో కొంత రిలీజ్ చేశాడు. ఇప్పుడు అయితే సుమారు 7,000 కోట్లు ప్లస్ వసతి దీవెన 3,000 కోట్లు, ఇంత బకాయిలు ఉన్నాయి. మరి స్టూడెంట్స్కి చదువు సరిగ్గా చెప్పక, ఉద్యోగాలు ఇవ్వక, వాళ్ళు ఎలా బతకాలని నిరుద్యోగ వృత్తి ఇవ్వక 3,000 చొప్పున 25 నెలలు ఒక్కొక్కరికి 75,000 ఇవ్వాలి. వాళ్ళే వాళ్ళ పేపర్లో ఎల్లో మీడియాలో రాసుకున్నారు 1 కోటి మంది నిరుద్యోగులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో అని. 1 కోటి మందికి ఒక్కొక్కరికి 75,000 చొప్పున చూసుకుంటే ఎన్ని కోట్లు ఇవ్వాలో మీరే లెక్క పెట్టుకోండి. కాబట్టి ఇవన్నీ యువత చూస్తున్నారు. మా నిరుద్యోగ తమ్ముళ్ళు అయితే వాళ్ళు ఇంకా ఏరడమే తక్కువ. కాబట్టి ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి. మరీ ముఖ్యంగా నిన్న మొన్న చూసాం మనం రోడ్డు ఎంతమంది ఎక్కారో. ఎవరు? పోలీస్ ట్రైనింగ్ తీసుకుంటున్న వాళ్ళు. వాళ్ళకి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? మనం ఉండేటప్పుడు ఎన్ని అనౌన్స్ చేస్తా ఉన్నాం? 6,000. పోనీ 6,000 కూడా అనౌన్స్ చేయలేదు, 2,500 అనౌన్స్ చేశారు, చేస్తానని చెప్పారు. మరి ఇదంతా మనం చూసుకుంటే నారా లోకేష్ గారు దీని అంతటికి బాధ్యత వహించి రాజీనామా చేయాలనేది మా ప్రధాన ఈరోజు డిమాండ్. ఈరోజు మరి ఆయన దీనికి నైతిక బాధ్యత తీసుకొని, ఎలాగైతే సెంట్రల్లో వాళ్ళ కూటమి ప్రభుత్వంలోనే విద్యాశాఖ మంత్రి ఎలాగైనా బాధ్యత తీసుకొని ఒక ఎంక్వైరీ వేయమని రాజీనామా చేశారు. కాబట్టి సేమ్ అట్లాగే ఇక్కడ కూడా నారా లోకేష్ గారు కూడా బాధ్యత తీసుకొని రాజీనామా చేయాలి. సిబిఐ ఎంక్వైరీ అయినంత వరకు ఆయన కుర్చీలో కూర్చోకూడదు. ఇది మా డిమాండ్. అంటే ప్రధానంగా డిఎస్సి ఎగ్జామ్ జరిగేటప్పుడు జరిగినటువంటి అవకతవకలు ఏ విధంగా జరిగాయి? అక్కడ జీవోలు సంబంధించి 4 జీవో కావచ్చు, 47 జీవో కావచ్చు, ఎందుకు మార్చారు అంటే అసలు ఏం జరుగుతుంది? అసలు ఎందుకు మార్చారంటే వాళ్ళు కేవలం డబ్బులు కమ్ముకున్నారు. ఆ డబ్బులు కమ్ముకున్నారు కాబట్టి ఇదంతా బయటకు వస్తుంది కాబట్టి ఆ జీవోలు తీసేశారు. ఇది జరిగిన థింగ్ కాబట్టి దీని మీద ఎంక్వైరీ వేయాలి. ఎంక్వైరీ చేశాక అప్పుడు ఇదంతా బయటకు వస్తుంది. అంతవరకు మాత్రం ఆయన కుర్చీలో కూర్చోకూడదు. ఇదే మాకు ఈరోజు డిమాండ్. ఇంకా మేము ఎన్ని చెప్పినా కూడా ఆయన ఫస్ట్ సిబిఐ ఎంక్వైరీ చేయాలి, ఆయన రాజీనామా చేయాలి. ఇదే మా డిమాండ్ ఈరోజు. అంటే ప్రధానంగా చూసుకుంటే అందులో స్పోర్ట్స్ కోటాకు సంబంధించి స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు జరిగాయి. మళ్ళీ ఆ జీవోలు మళ్ళీ అదే విధంగా మార్చేశారు. దీన్ని ఎలా చూడాలి? అదే విధంగా మార్చలేదండి, జీవోనే తీసేశారు, పూర్తిగా ఎత్తేసారు. అది వాళ్ళ జీవో మీద వాళ్ళకి నమ్మకం లేదు, వాళ్ళు చేసిన తప్పు అని వాళ్ళకి తెలుసు, అందుకనే ఎత్తేసారు. అటు వెళ్దాం. సో చూడొచ్చు, భారీ ర్యాలీ అయితే నిర్వహిస్తున్నారు. చూడొచ్చు, ఇక్కడ చూస్తూ ఉంటే భారీగా చూస్తే ఇక్కడ ఉన్నటువంటి పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులంతా కూడా ఈ చోటకైతే చేరుకుని న్యూ పూర్ణ జంక్షన్ నుంచి సుమారుగా
కిలోమీటర్ మేర చూస్తే ఇక్కడ నుంచి కోట జంక్షన్ వరకు కూడా భారీ ర్యాలీ కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తామని చూడొచ్చు. ఒకవైపు జిల్లాలో ఉన్నటువంటి యువత అంతా కూడా వైసీపీ శ్రేణులకు సంబంధించిన యువత అంతా కూడా భారీ స్థాయిలో ఈరోజు ర్యాలీ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తామని చూడొచ్చు. ఒకవైపు ఉన్నటువంటి అన్ని నియోజకవర్గ సుమారుగా 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి యువత అంతా కూడా ఒకే ప్రాంతానికి చేరుకుని భారీ ర్యాలీ చేపడుతున్న పరిస్థితి కనిపిస్తామని చూడొచ్చు. ఒక ప్లే కోడ్ కూడా సిబిఐ విచారణ అయితే ఖచ్చితంగా జరపాలి. రాష్ట్రంలో ఈరోజు విద్యాశాఖలో జరిగినటువంటి అవకతవకల పైన ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ ఖచ్చితంగా జరగాలి. సిబిఐ ఎంక్వైరీ జరిగితే తప్ప కానీ ఇదే పూర్తి స్థాయిలో నిగ్గు తేల్చే పరిస్థితి కూడా ఉండదంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇదే క్రమంలో మరి కేంద్రంలో కూడా చూసాం ఈ రోజు అక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి ఏ విధంగా బాధ్యత వహిస్తూ ఆనాడు రాజీనామా చేశారు. ఖచ్చితంగా సేమ్ అదే విధంగా ఈరోజు రాష్ట్రంలో కూడా విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ కూడా బాధ్యత వహిస్తూ దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలంటూ కూడా తీవ్రంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇదే క్రమంలో ఈ రోజు భారీ ర్యాలీ కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. పరిస్థితిని చూస్తే జిల్లాలో ఉన్నటువంటి యువనేతలతో పాటు స్థానికంగా ఉన్నటువంటి జడ్పీ చైర్పర్సన్ అదేవిధంగా వైసీపీ సంబంధించిన మొత్తం భారీ స్థాయిలో ఈ రోజు భారీ ర్యాలీ నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడు రాజేష్ RTV విజయనగరం నుంచి.